ఆమె కొరికి ఒక భాగంతో కొరికితే ఇంకో భాగములో కొరికినటువంటి పండుని ఇచ్చిందా అని ప్రశ్న కాదు. ఆచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో వివరణ ఇస్తారు. ఒక పండ్ల రాశిని తీసుకొని ఒక పండును తిన్నది, ఇది పులుపుగా ఉంది, ఇది బాగలేదు. ఆ పండ్ల రాశిలో ఈ పండు బాగలేదు. ఇంకొక రాశిలో ఒక పండు తిన్నది, తీయగా ఉంది. ఈ చెట్టులో ఉన్నటువంటి పండ్లు తీయగా ఉన్నాయి, నా దేవునికి మంచి పండ్లు వేయాలి, మంచివి ఇస్తే వాడు మనకు మంచి ఇస్తాడు. కాబట్టి ఒక రాశిలో ఉన్నటువంటి ఒక పండును తిని ఇది తీయగా ఉన్నది అని చెప్పి తాను తిన్నటువంటి పండును పడవేసి తాను తిని మిగలగా ఉన్నటువంటి ఆ పండు రాశిలో ఉన్నట్టు ఒక పండును తీసి రామునికి ఇచ్చిందట. ఇక్కడ శబరి అంజల నుండా ఎంగిలి అని అంటే కొరికి ఇచ్చినటువంటిది ఎంగిలి కాదు. ఒక రాశిలో ఒక పండు తీసుకున్నప్పుడు ఇది ఒక రాశి, దీనిలో ఒకటి నేను తీసుకొని తినేస్తే ఇదంతా ఎంగిలైపోతుంది. అంటే శేషము తినగా మిగిలినటువంటిది పెద్దవారికి ఇవ్వకూడదు. చిన్నవారికి ఇవ్వచ్చు కానీ పెద్దవారికి ఇవ్వకూడదు. అందుకే వడ్డించేటప్పుడు చాలా సూక్ష్మం ఉంటుంది. వడ్డించేటప్పుడు ఒక గరిటెలో రసం తీసుకున్న తర్వాత ఆ గరిట రసమంతా వేసేయాలి. సగం గరిట రసం వేసి మిగిలినటువంటి దాన్ని మళ్ళీ ఈ బకెట్లో వేయకూడదు. అలా వేస్తే ఆ వేసినటువంటి వాని ఎంగిలి అవుతుంది, వాడు తినగా మిగిలినది ఉంటుంది. ఇది వడ్డించేటప్పుడు ఇవన్నీ చాలా సూక్ష్మాలు ఉన్నాయి. అందుకే మంచి ఆచారవంతులు ఏమవుతారు, నేను అందరితో కూర్చోను, నన్ను మొదటే కూర్చోబెట్టాలి, అగ్రతాంబూలం ఇవ్వాలి. ఎందుకు ఇలా అంటారంటే ఇది కారణాలు. ఒకరికి వడ్డించగా మిగిలినటువంటిది కూడా ఎంగిలవుతుంది. కాబట్టి ఆ వడ్డించేటప్పుడు గరిటెలో తీసుకున్న తర్వాత ఆ గరిటె మొత్తం వాళ్ళకు వేసి తరువాత దీంట్లో పెట్టాలి. అది ఎంగిలంటే, అంతేగాని కొరికి తినగా మిగిలినది కాదు. శబరి భక్తితో పండునిస్తే తీసుకున్నాడు, అనుగ్రహించాడు. ఇక తోయం నీళ్లు మనకి ఏమీ దొరకలేదు. గంగానదికి స్నానానికి వెళ్ళాము. మన దగ్గర ఒక సుదర్శనము ఒక శాలిగ్రామము ఉన్నది. పూజ చేశాము, నైవేద్యం ఇవ్వాలి, ఏమీ లేదక్కడ. గంగానది నీళ్లు మాత్రమే ఉంది. ఒక ఉద్ధరణలో నీళ్లు పెట్టి, అయ్యా ఇప్పుడు నాకు ఇదే లభ్యం ఉన్నది, దీన్ని నీకు సమర్పిస్తున్నాను అని పెడితే దాన్ని కూడా స్వీకరిస్తాడు భగవంతుడు. భగవంతుడు ఎంతటి కరుణా సముద్రుడంటే భక్తితో పత్రం పుష్పం ఫలం తోయం, నీవు ఏమిచ్చినా స్వీకరిస్తాడు భగవంతుడు. మనం అలా కాదు. మనకలా ఎవడైనా భోజనం వడ్డిస్తే మనకు కోపం వస్తుంది. మనకు కావలసినది సమృద్ధిగా వడ్డించాలి. అయితే వాడు అలా కాదు. ఇక శ్రీకృష్ణ తులాభారం కథ మీకు అందరికీ తెలిసిందే. సత్యభామ వ్రతం చేసి కృష్ణుణ్ణి, భర్త అయినటువంటి కృష్ణుణ్ణి దానం చేస్తే మళ్ళీ కృష్ణుణ్ణి పొందడానికి కృష్ణుని బరువంత బంగారాన్ని, ధనాన్ని నారదుల వారికి ఇచ్చి మళ్ళీ కృష్ణుణ్ణి పొందాలి. ఆ పొందే క్రమంలో సత్యభామాదేవి కృష్ణుడు ఎంత బరువు ఉంటాడులే, ఉంటే మహా 50 కేజీలు, 60 కేజీలు, 70 కేజీలు, 80 కేజీలు, 100 కేజీలు అని చెప్పి బంగారేసింది. అంత బంగారు తెచ్చిపెట్టినా తన బంగారు 7 వారాల నగరు శమంతకమణి ఇచ్చినటువంటి బంగారము ఎన్ని పెట్టినా కృష్ణుడు లేవటం లేదు పైకి. అప్పుడు ఆమెకు అర్థమైంది, జగత్తునంతా తన కడుపులో పెట్టుకున్నటువంటి అటువంటి కృష్ణుణ్ణి నేను తూచగలనా? కృష్ణుణ్ణి తూచడానికి ఎవరికి శక్తి ఉన్నది? ఎవ్వరికి శక్తి లేదు. సత్యభామ
ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి బంగారు ధనము అంత ధనేతర వస్తువులతో తూచిన కృష్ణుడు తూగలేదు. అయితే రుక్మిణి వచ్చి భక్తితో ఒక తులసీదళం పెట్టిందంతే. కృష్ణుని బరువెంతయ్యా అనంటే ఒక తులసీదళం. ఆ తులసీదళము దేనితో బరువుగా ఉంటూ ఉన్నది? భక్తి అనేటటువంటి బరువును కూడుకొన్నది. భక్త వత్సలుడు, భక్తైక సులభుడు, భక్తికి మాత్రమే లొంగేటటువంటి వాడు భగవంతుడు. కాబట్టి భక్తితో మీరు ఏమి ఇచ్చినా నేను దానిని స్వీకరిస్తాను అని కృష్ణుడు మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. భక్తునికి, ఏ భక్తునికైతే భగవంతుని తత్వజ్ఞానమునందు నిశ్చయం ఉంటుందో వాడు అన్ని దురాచారాలను వదిలివేస్తాడు, ధర్మాచరణ పరుడవుతాడు. నా భక్తుడు ఎంత చెడ్డ ఆచారాలను చేసిన వాడైనా, అధర్మాన్ని చేసినటువంటి వాడైనా వాడు నరకాది అనర్థాలను పొందడు. నా భక్తునికి నాశము లేదు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అంటే నమే భక్తః ప్రణశ్యతి, నా భక్తునికి నాశము లేదు. ఎవడైతే నన్ను నమ్మి ఉంటాడో అనన్యమైనటువంటి భక్తితో, అటువంటి భక్తుడు ఎట్టి పరిస్థితులలోనూ వాడు అంతవరకు ఎన్ని దురాచారాలు చేసినా, అధర్మము చేసినా వాడు నశించడు. ఉదాహరణకు అజామిళుడు, శ్రీనివాస కళ్యాణంలో మాధవ బ్రాహ్మణుడు, వీళ్ళందరూ. కాబట్టి భగవద్భక్తులకు ఎప్పుడూ నాశము అనేటటువంటిది ఉండదు. అయితే వాడు భగవంతుని యందు భక్తి చేయాలంతే. వాడు అన్నీ వదిలివేసి భగవంతుని యందు భక్తి మాత్రమే చేస్తే అటువంటి తన భక్తుణ్ణి భగవంతుడు రక్షిస్తాడు. ఇక 9వ అధ్యాయంలో చివరి శ్లోకం, మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్తైవమాత్మానం మత్పరాయణః. హే అర్జున, మనస్సును నిశ్చలంగా నాయందే పెట్టేవాడటువంటి వాడవు కమ్ము. నాయందే భక్తిని పెంచేటటువంటి వాడు కమ్ము. నన్ను నమస్కరించు. ఎవడైతే అన్నింటినీ త్యజించి నన్నే, నా కొరకే, నా ప్రీత్యర్థము యజ్ఞయాగాదులను చేస్తాడో, భక్తి చేస్తాడో, వాని మనస్సును నాయందే లగ్నం చేస్తాడో, నన్నే ఆశ్రయిస్తాడో, చివరికి వాడు నన్నే చేరతాడు అని చెప్తూ ఉన్నాడు. అని చెప్పిన చోట ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజగుహ్య యోగో నామ 9వోధ్యాయః.
ఇప్పుడు నేను మొదటే చెప్పాను, గీతా వివృతి అని అంటే దానికి ఇంకొక పేరు ఉన్నది, గీతార్థ సంగ్రహము. మధ్వాచార్యుల వారు రాసినటువంటి గీతా భాష్యము, గీతా తాత్పర్యాలలో చెప్పినటువంటి అర్థాలను, ఇంకా వేరే రాఘవేంద్ర స్వాముల వారు స్వయంగా వాళ్ళు భగవద్గీతలో చెప్పినటువంటి అర్థాలన్నింటినీ సంగ్రహించి రాశారు. గీతా వివృతి అంటే గీతా వివరణ అని, ఇంకొక పేరు గీతార్థ సంగ్రహం. ఇక్కడ రాఘవేంద్ర స్వాముల వారు గీతార్థాలను సంగ్రహించారే కానీ మధ్వాచార్యుల వారి వ్యాఖ్యానానికి తేడాగా రాయరు, అంటే రాయరు కూడా. జగద్గురువులైనటువంటి మధ్వాచార్యుల వ్యాఖ్యానానికి విరుద్ధంగా విశదంగా విస్తారంగా రాశారు. ఇప్పుడు మధ్వాచార్యుల వారు ఒక చిన్న మాట చెప్పి వదిలివేస్తే దాన్ని విస్తారంగా చెప్పారు. ఎక్కడ విస్తారంగా చెప్పాలో అక్కడ విస్తారంగా చెప్పారు, ఎక్కడ సంక్షిప్తంగా చెప్పాలో సంక్షిప్తంగా చెప్పారు. అదే రాఘవేంద్ర స్వాముల వారి సామర్థ్యం, రచనా సామర్థ్యం. వాళ్ళు గీతార్థాన్ని సంగ్రహించారు, అంటే గీతార్థ సంగ్రహము దీనికి పేరు. ఇక్కడ ఒక్కొక్క శ్లోకానికి చాలా విస్తారమైనటువంటి వ్యాఖ్యానం ఉన్నది. మనము ఒక్కొక్క శ్లోకాన్ని అంతంత అర్థాలు చెప్పుకుంటూ పోవాలి అంటే కొన్ని నెలలు అవుతుంది. ఇదే గీతా భగవద్గీతను రాఘవేంద్ర స్వాముల వారి గీతా వివృతితో వ్యాఖ్యానంతో నేను పాఠం చెప్పాను, ఆన్లైన్లో పాఠం చెప్పాను. కేవలము ఒక 5 అధ్యాయాలు 6 అధ్యాయాలకే 6 నెలలో ఏమో పట్టింది, పూర్తి కాలేదు, మధ్యలో ఆగిపోయింది. అంటే విస్తారంగా చెప్పుకుంటూ పోయాను. ప్రత్యక్షంగా పాఠము చెప్పడం జరిగింది. మొత్తం రాఘవేంద్ర స్వాముల వారి పంక్తి పంక్తి చదివి చెప్పడానికి నాకు దాదాపుగా 1 సంవత్సరం పైన పట్టింది. కాబట్టి విస్తారంగానే ఉంటుంది. ఇక 10వ అధ్యాయం విభూతి యోగము. భగవాను వాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తే అహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయ. భగవంతుడు చెబుతూ ఉన్నాడు, హే అర్జున, నా మాటను విని నీవు సంతోషపడుతూ ఉన్నావు. అటువంటి స్వభావం ఉన్నటువంటి నీకు మంచి కలగని నేను ఏవేవి చెబుతున్నానో, నా యొక్క మహిమలను నేను నీకు ఏది చెబుతున్నానో వాటినన్నింటినీ పునఃపునః నీవు తెలుసుకో అని చెబుతూ ఉన్నాడు. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాంచ సర్వశః. దేవతల సమూహం కానీ మహర్షుల సమూహం కానీ నా మహిమను, నేను సృష్టించినటువంటి జగత్తు యొక్క దానిని కానీ సమగ్రంగా సాకల్యంగా ఎవరూ తెలియలేదు. దేవతలు, మనుష్యులు, ఋషులు వీళ్ళందరూ కూడా వీరందరి అస్తిత్వానికి నేనే కారణభూతుణ్ణి. కాబట్టి నాకు ఏ విధమైనటువంటి పుట్టుక లేదు. భగవంతుడు అజుడు, అజ అని పేరు. జ అంటే పుట్టుక, అజ అంటే పుట్టుక లేనటువంటి వాడు. దేవతలు, ఋషులు, మహర్షులు ఎవ్వరూ కూడా నా మహిమలను, నా గుణములను, నా రూపములను, నా క్రీడలను, నా వ్యాపార విశేషాలను సమగ్రంగా సాకల్యంగా ఎవ్వరూ తెలుసుకోలేరు. లక్ష్మీదేవియేనే అవిభక్త కుటుంబిని అయినటువంటి అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవి కూడా సమగ్రంగా నా యొక్క మహిమలను తెలుసుకోజాలదు. ఇక లక్ష్మీదేవియే
ఆ మాట అన్నప్పుడు ఇక బ్రహ్మవాయు గరుడ శేష రుద్రాదులు ఇక సామాన్య మనుష్యులమైనటువంటి మనము భగవంతుణ్ణి సమగ్రంగా తెలుసుకోవడానికి సాధ్యము కాదు. తెలుసుకున్న ఎవరెవరు వాళ్ళ యోగ్యతానుసారంగా తెలుసుకుంటారే కానీ సమగ్రంగా తెలుసుకోరు. లక్ష్మీదేవి చెబుతున్నది, జగదుదరన ಅತಿ ವಿಮಲ ಗುಣ ರೂಪಗಳನ್ನು ಆಲೋಚನದಿ ಭಾರತ ನಿಗಮ ತತಿಗಳ ಅತಿಕ್ರಮಿಸಿ ಕ್ರಿಯಾ ವಿಶೇಷಗಳ ಬಗೆ ಬಗೆಯ ನೂತನವ ಕಾಣುತ್ತ ಮಿಗೆ ಹರುಷದಿಂಪಗಳಿ ಹಿಗ್ಗುವ ತ್ರಿಗುಣಮಾನಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ సంతైసలి అనుదిన. జగత్తును తన కడుపులో పెట్టుకున్నటువంటి భగవంతుని యొక్క మహిమలను, గుణములను, రూపములను, క్రియా విశేషములను భారతములు, వేదములు, పురాణములు, శాస్త్రములలో చెప్పనటువంటి విషయాలను, కొత్త విషయాలను ఆలోచించి తెలుసుకొని సంతోషముతో పొంగిపోతూ ఉన్నదట లక్ష్మీదేవి ఈ క్షణము వరకు. ఇప్పటికీ లక్ష్మీదేవి భగవంతుని గుణాలను, రూపాలను, క్రియా విశేషాలను సమగ్రంగా, సాకల్యంగా లక్ష్మీదేవియే తెలుసుకోలేదు. బ్రహ్మ చెబుతాడు భాగవతంలో, ఈ భూమండలంలో ఉన్నటువంటి మట్టి కణాలు ఎన్ని అని నేను ఎంచి చెప్పగలను, అయితే భగవంతుని గుణములు ఇన్ని అని నేను చెప్పలేను అని బ్రహ్మ చెబుతూ ఉన్నాడు. ఇక మహర్షయః సప్త సర్వే చత్వారో మనవాస్తత మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః. మనకు ఈ వర్ణ వ్యవస్థ, చాతుర్వర్ణములు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటటువంటి ఈ వర్ణ వ్యవస్థ దేవతల యందు కూడా ఉంటూ ఉన్నది అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. స్వయంభూమనువు, స్వారోచిషమనువు, రైవతమనువు, ఉత్తమమనువు అనేటటువంటి ఈ 4 మంది క్రమంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు ప్రతినిధులుగా ఉంటూ ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. దేవతలందు కూడా వర్ణ వ్యవస్థ ఉన్నది అని భగవంతుడు మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః. నేను సకల జగత్తు యొక్క ఉత్పత్తికి కారణమవుతూ ఉన్నాను, అన్నియూ నా వలననే ప్రవృత్తమవుతూ ఉన్నాయి అని తెలుసుకొని జ్ఞానులు భక్తియుక్తులై నన్ను సేవిస్తారు. సర్వము భగవంతుని చేత, తేన వినా తృణమపి న చలతి. భగవంతుని ప్రమేయము లేకుండా, భగవంతుడు కారణం కాకుండా ఈ జగత్తునందు ఒక గడ్డిపోచ కూడా కదలదు. కాబట్టి ఈ జగత్తునందు జరిగేటటువంటి ఈ జగత్తు యొక్క సృష్టి, ఈ జగత్తులో ఉన్నటువంటి సకల ప్రాణుల చలన వననములు అన్నీ దానికి కారణము నేనే. ఈ విషయాన్ని జ్ఞానులు తెలుసుకొని నన్నే వాళ్ళు సేవిస్తారు. శ్రీ భగవాను వాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. హే కురుశ్రేష్ఠ అర్జున, లోక విలక్షణమనేటటువంటి వస్తువులందు మహత్వాన్ని తెచ్చి ఇచ్చేటటువంటి వివిధ రీతులైనటువంటి నా యొక్క రూపములు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనటువంటి రూపములను నీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను.
నా యొక్క ఈ విస్తారమైనటువంటి ఈ రూపముల సమూహానికి అంత్యమనేటటువంటిది లేదు. అంటే భగవంతుడు భగవంతుడు విభూతి రూపాలను చెబుతున్నాడు. దీనికి విభూతి యోగనామము అధ్యాయం. విభూతి అని అంటే భూతి అంటే ఉండటం, విభూతి అంటే విశేషంగా ఉండటం, అంటే భగవంతుని విశేష సన్నిధానం ఉండటమే విభూతి అని అర్థం. ఇక తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. ఎప్పుడు నాయందే స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ప్రేమతో భక్తితో నన్ను సేవించేటటువంటి జ్ఞానులకు నేను వారికి నన్ను వారు పొందడానికి సాధ్యమయ్యేటటువంటి జ్ఞాన సాధనను నేను నా భక్తులకు ఇస్తాను. ఇది విష్ణుతీర్థుల వారు ఈ అధ్యాయంలో ఈ శ్లోకాన్ని వాళ్ళు తీసుకున్నారు. అంటే భగవంతుణ్ణి పొందడానికి జ్ఞాన సాధనమును భగవంతుడే ఎవరి మీద వానికి దయ కలుగుతుందో వారికి భగవంతుడు జ్ఞాన సాధనాన్ని ఇస్తాడు అని చెబుతూ ఉన్నారు. ఇక విభూతి రూపాలు చెబుతూ ఉన్నాడు భగవంతుడు. మనకు లోక విలక్షణంగా ఉంటుంది ఏదైనా సరే, అది మంచి కానీ చెడు కానీ. ఎవరిలోనైనా సామాన్యంగా ఉండేటటువంటివి కాకుండా అసామాన్యంగా అసాధారణంగా ఎవరిలో అయినా ఏదైనా ఒక శక్తి ఉంటే అక్కడ భగవంతుని విభూతి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. నేను మొదటే చెప్పినట్లుగా విభూతి అని అంటే భూతి అంటే ఉండడము, వి అంటే విశేషంగా ఉండడం. హరికథామృత సారంలో జగన్నాథదాసుల వారు విభూతి సంధి అనే ఒక సంధినే ప్రత్యేకంగా చెబుతారు. కాబట్టి భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలనే హరికథామృత సారమునందు కూడా జగన్నాథదాసులు చెబుతూ ఉన్నారు. విభూతి రూపములు, విభూతి రూపాలు రెండు రకాలు: ప్రత్యక్ష విభూతి, తిరోహిత విభూతి. ప్రత్యక్ష విభూతి అని అంటే విష్ణువు, భగవంతుని అవతారములైనటువంటి కపిల, వాసుదేవ, వామన రూపి, ఇవన్నీ కూడా భగవంతుని ప్రత్యక్ష విభూతి రూపాలు. ఇక తిరోహిత విభూతి అని అంటే ఉదాహరణకు మృగములు ఉన్నాయి, అడవిలో మృగాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మృగాలు ఉన్నాయి. ఆ మృగాలలో అత్యంత విలక్షణంగా అత్యంత బలశాలిగా ఉండేటటువంటిది సింహము. దానికి మృగరాజు అని పేరు. అంటే ఆ మృగముల జాతి యందు సింహము చాలా గొప్పది, విశిష్టమైనటువంటిది. అటువంటి మృగాలలో నేను సింహాన్ని, దైత్యానాం ప్రహ్లాదోస్మి, దైత్యులలో నేను ప్రహ్లాదుణ్ణి. అంటే ఏ ఏ జాతి యందు ఏ ఒక పదార్థముల సమూహమునందు ఒక్క పదార్థము విశేషంగా ఉంటుందో అక్కడ భగవంతుని విభూతి ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. ఇది తిరోహిత విభూతి. ఇక చెబుతూ ఉన్నారు, వరసగా దాదాపు 22వ శ్లోకం నుండి ఈ అధ్యాయం వరకు ఏ ఏ పదార్థాలందు విభూతి, భగవంతుని విభూతి ఉన్నది అని మనకు చెబుతూ ఉన్నారు.
వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతసా. వేదములందు సామవేదము నేను, అంటే సామవేదంలో నా విభూతి ఉన్నది. దేవతలు అనేక మంది దేవతలలో వాసవుణ్ణి అంటే ఇంద్రుణ్ణి నేను, అందుకే అతడు దేవతాధిపతి అయినాడు. ఇక ఇంద్రియములందు 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు, ఈ 10 ఇంద్రియములను నియంత్రించేటటువంటిది మనస్సు. ఇంద్రియములందు మనస్సు, ఆ మనస్సునందు నా విభూతి ఉన్నది. జీవులలో చేతనము అంటే చేతన నామక స్త్రీ రూపమైనటువంటి విభూతి చేతనములందు ఉంటూ ఉన్నది. రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరాక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరిణామహం. రుద్రాణం శంకరశ్చాస్మి. 11 రుద్రులు ఉన్నారు. 11 రుద్రులందు శంకరుడు యందు నా విభూతి ఉన్నది. యక్ష రాక్షసుల మధ్య కుబేరుడు యందు నా విభూతి ఉన్నది. 8 వసువులందు పావక నామక వసువునందు నా విభూతి ఉన్నది. అనేక పర్వతాలున్నాయి. ఆ పర్వతములలో మేరు పర్వతమునందు నా విభూతి ఉన్నది అని చెబుతున్నాడు భగవంతుడు. వాక్యలు ఉండనులేండి, వెలుతురు వస్తుంది, వాక్యం. మహర్షీణాం భృగురహం గిరామస్మై ఏకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయ. అనేక మంది మహర్షులు ఉన్నారు. ఆ మహర్షులలో భృగు మహర్షి యందు నా విభూతి ఉన్నది. మాటలు, శబ్దములు, ఈ మాటలలో ఓంకారమునందు అక్షరాలలో ఓంకారమునందు నా విభూతి ఉన్నది. ఓంకారము అన్నింటికీ మూలము. ఆ ఓంకారం యొక్క గొప్పదనాన్ని ప్రాతఃసంకల్ప గద్యంలో రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు వర్ణిస్తారు చాలా సుందరంగా. కాబట్టి అక్షరాలలో ఓంకారంలో నా విభూతి ఉన్నది. యజ్ఞములందు జపయజ్ఞమునందు ఒక్క జ్ఞానయజ్ఞం వదిలి, జపయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం ఎక్కువ. జ్ఞానయజ్ఞం వదిలి యజ్ఞములందు జపయజ్ఞమునందు నా విభూతి ఉంటూ ఉన్నది. మీరు ఎన్ని యాగాలు యజ్ఞాలు చేసినా జపం అనేటటువంటి యజ్ఞం ఎక్కువ. వీటికంటే ఎక్కువ జ్ఞానయజ్ఞము. జ్ఞానయజ్ఞం అంటే భగవంతుని గురించి అధ్యయనం చేయటము, అధ్యాపన చేయటము, ప్రవచనం చేయటము, వినటము. స్థిరమైనటువంటి ఆచరమైనటువంటి వస్తువులలో హిమాలయ పర్వతము నా యొక్క విభూతి ఉన్నది. వృక్షములందు అశ్వత్థ వృక్షము, దేవర్షులందు నారదుని యందు, గంధర్వుల యందు చిత్రరథుడనేటటువంటి గంధర్వుని యందు, సిద్ధులందు కపిలముని యందు నా యొక్క విభూతి ఉన్నది. గుర్రములందు ఉచ్చైశ్రవస్ అనేటటువంటి గుర్రమునందు, ఏనుగులందు ఐరావతమునందు, మనుష్యులందు చక్రవర్తి మొదలైనటువంటి రాజులందు నా విభూతి ఉన్నది. నా పృథ్వీపతి విష్ణు అని. రాజు కావాలి, చక్రవర్తి కావాలి, భూమండలాన్ని పరిపాలించేటటువంటి వాడు అని అంటే మనమందరూ మనుష్యులమే. అయితే అందరినీ పాలించేటటువంటి చక్రవర్తులందు, రాజులందు భగవంతుని విభూతి ఉన్నది. ఆయుధములందు సుదర్శన చక్రాన్ని వదలి, ఎందుకంటే సుదర్శన చక్రం భగవంతునిది కాబట్టి సుదర్శన చక్రాన్ని వదలి ఆయుధాలలో వజ్రాయుధమునందు, గోవులందు, ఆవులందు
కామధేనువు యందు నా యొక్క విభూతి ఉన్నది.